అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నిన్న మహిళల మీద, రాజధాని ప్రాంత మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే కృష్ణరాజు అనే సైకోలు ఇద్దరి మీద కేసు నమోదైందండి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో. ఆ కేసులో భాగంగా ఈవేళ కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఆ సాక్షి యాంకర్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ చేసిన దగ్గర నుంచి మొదలెట్టారండి వైసీపీ వాళ్ళు. అయ్యి బాబోయ్ గోల చేసేస్తున్నారు, ఏదో అమాయకుడిని అరెస్ట్ చేసినట్టు, లేదా ఏ తప్పు చేయనోడిని అరెస్ట్ చేసినట్టు, ఆడేదో పెద్ద పత్తిత్తు అన్నట్టు గోల చేస్తున్నారేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను, నిన్న వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏమన్నారు, అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, దేవతల రాజధాని అన్నారు. ఎవరు? గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు. అంటే మోడీ గారు అన్నారు, ఏమన్నారు, ఆంధ్రుల రాజధాని అంటాడు మోడీ గారు. ఈ పనికి మళ్ళీ వీళ్ళిద్దరు ఏమన్నారు, వేశ్యల రాజధాని అన్నారు. సాక్షి వైసైకోస్. ఏమంటే ఇక్కడ సింపుల్గా మనం అర్థం చేసుకుంటే అర్థమైపోద్దండి. ఇప్పుడు వచ్చి ఎదవ కవరింగ్లు ఇచ్చే ప్రతి పోరంబోకు అడ్డగాడిదికి చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ నారా చంద్రబాబు నాయుడు గారు దేవతల్లా భావించారు. ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిదే రాజధాని కాబట్టి ఆంధ్ర ప్రజలందరూ కూడా దేవతలు. చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆలోచనలో దేవతల రాజధాని అమరావతి అన్నాడు ఆయన. ఇక మోడీ గారు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలు కానీ లేదా ఇప్పుడు మన సోదరులు తెలంగాణ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమంటారు, ఆంధ్రుల రాజధాని ఏది అంటే అమరావతి అంటారు. అంటే వాళ్ళ అర్థం ఏంటి, ఆంధ్రులు అంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వాళ్ళందరి రాజధాని అమరావతి అంటారు. ఈ అదనా కొడుకులు ఇద్దరు ఏమన్నారు, వేశ్యల రాజధాని అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ వేశ్యలు అనరా, అర్థం రా, పనికి మళ్ళీ వల్లరా, గుడిసెడి అవ్వాలని ఏమని తిట్టాలరా నా కొడకలరా మిమ్మల్ని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపిల్లలు, మన అక్క చెల్లెళ్ళు, మన అమ్మలు, మన భార్యలు, వీళ్ళందరూ కూడా వేశ్యలారా, ఎదవలారా. మళ్ళీ దీన్ని వెనకేసుకొస్తారంటే నాకు అర్థం కాదు. వైసీపీ వాళ్ళు ఎవడన్నా ఒక ఎదవ ఒక అడ్డగాడి తప్పు చేసినప్పుడు, ఒరే ఎదవ ఇది తప్పు చేశాడు క్షమాపణ చెప్పరా ఎదవ అంటూ, అది తెలియదేరా మీకు? తెలియకుండా మళ్ళీ పార్టీని వెనకేసుకొచ్చి అబ్బాయి వాడు ఏం తప్పు మాట్లాడలేదండి, ఆ మాటకు వస్తే ఆడెవడో ఎలాగన్నాడండి, ఈ మాటకు వస్తే ఈడెవడో ఎలా, రే ఏం మాడతారు నాకు అర్థం కాదు. మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ, మన అక్క చెల్లెల్ని, మన కూతుర్ని, వీళ్ళందరినీ వేశ్యలు అన్నారు రా ఎదవల. ఆ ఇద్దరు ఎదవలోనే ఆ ఎదవనా కొడుకులు ఇంకా గౌరవంగా అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు ఏపీ పోలీసు. అసలు ఇళ్ల మీద పడి దాడి చేయాలి, వాళ్ళ మీద ఇళ్ల మీద పడి జుట్లు అట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చి కొట్టాలి వాళ్ళని. అలాంటిది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మళ్ళీ అదే మోసలో అదే యాసలో మళ్ళీ మాట్లాడడం. సజ్జల రామకృష్ణారెడ్డి నీకు వయసు వచ్చింది, ఏంటయ్యా ఉపయోగం? నువ్వు సకల శాఖ మంత్రి చేసావు, అంటే ఆల్మోస్ట్ అన్ని శాఖలకి నువ్వే మంత్రి గత ప్రభుత్వ హయాంలో. అంత వయసు వచ్చిన ఏంటయ్యా ఉపయోగం నీకు? ఆ మహిళల్ని అవమానించారని చెప్పి అక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు, నిజానికి నాట్ ఓన్లీ అమరావతి ప్రాంత మహిళలండి వాళ్ళు మాట్లాడింది. వేశ్యల రాజధాని ఆంధ్రాలో ఉన్న అందరికీ రాజధాని అది. కాబట్టి ఆంధ్రాలో ఉన్న మహిళలందరూ వేశ్యలు అన్నారు ఏదో నా కొడుకులు. ఆ మాటలు మీకు సరిగా అర్థం కావట్లేదా? రాజధాని ప్రాంతంలో మాత్రం వేశ్యలు అనలేదు, వేశ్యలకి రాజధాని అట అది. ఒకసారి ఆ వీడియో చూడండి. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని వేశ్యలకు రాజధానిగా మారిందట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ వేశ్యలు అంటున్నాడు. ఇలాంటి ఎదవల్ని, ఇలాంటి సైకోగాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఇంకా ఏడుతున్నారంటే నీ అబ్బా మీ అసలు అన్నదన్నారు గడిది అన్నారు ఎదవల్లారా మీరు. తప్పు చేస్తారే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణమైన మాటలతోటి మీరు అసెంబ్లీలో అవమానించారు. అవమానించిన ఎదవలందరినీ ఆయన వదిలేసాడు, ఆయన ఏం పట్టించుకోలేదు.
కానీ అదే మాట మా పార్టీలో ఒక కార్యకర్త, ఒక సామాన్య కార్యకర్త ఆవేశం ఆపుకోలేకంటే ఆ కార్యకర్తను అరెస్ట్ చేసింది తెలుగుదేశం గవర్నమెంట్. అంతే తప్ప మేము దాన్ని సమర్థించుకున్నా ట్రై చేయలేదు. అప్పుడు ఇగో అంబటి రాంబాబు ఎలాగన్నాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలాగన్నాడు, మావాడు అంటే తప్పేట్రా ఎదవల్లారా అని చెప్పి మేము సమర్థించుకున్నామా? ఆ కుర్రాన్ని అరెస్ట్ చేశారు, చట్టపరంగా ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, రిమాండ్ చేశారు. అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అబ్బా భలే అరెస్ట్ చేశారండి ఎవరిని, ఆ కిరణ్ని, చేబ్రోలు కిరణ్. తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసినప్పుడు ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడాడు. ఆ మాట అతనేమో కొత్తగా అన్నది కాదు, గత ప్రభుత్వ హయాంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా అన్న మాట అది. అదే మాట అన్నాడని మేము సమర్థించుకోలేమా? మీరంటే లేదు కానీ మేమంటే వస్తుందేట్రా, మీరు అన్నారు కదా మిమ్మల్ని బొక్కలు వేసిన తర్వాత మా వాడిని బొక్కలు వేయాలి అని చెప్పి మేము అన్నా అక్కడేమన్నా యాజిటేషన్ చేసామా? అరే మహిళ ఎవరన్నా మహిళే, మీ ఇంట్లో అక్కన్నా మాకు అక్కే, మీ ఇంట్లో తల్లి మాకు తల్లే అని మేము భావించాం తప్ప మేము ఎప్పుడూ అలాంటి సమర్థించుకునే పని చేయలేదు. అదే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఉన్న తేడా అదే. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. తప్పు ఎవడు చేసినా తప్పని ఖండించుడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అతను వాళ్ళని ఇంకా సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు కొమ్మినేని గారు ఏమన్నాడండి ఆ మాట ఇతను మాట్లాడినప్పుడు ఖండించాడా? ఏం మాట్లాడుతున్నా కృష్ణరాజు, తాగేసుకొని వచ్చావా పొద్దునేని, మొత్తం వేషాలకు రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరినీ వేషాలు అంటున్నారు ఎదవా అని ఏమన్నా అడిగాడా కొమ్మినేని శ్రీనివాసు? అదేమన్నాడు చూడండి. బాగోదేమో, మరి అట్లా అంటాం బాగోదేమో, మళ్ళీ మీ మీద ఎవరో ఒకరు పడతారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున అట్లా అంటాం బాగోదేమో, మళ్ళీ అందరూ మేమే పడతారు. మరి కొమ్మినేని ఆడ అన్నది నీ భార్యని నీ కూతురిని కూడా అన్నాడు రా. నీ భార్యని నీ కూతురును కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరిలో ఆ లెక్కలోకి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళను కూడా వేషాలు అంటూ ఉంటే అబ్బాయి అలా అంటే బాగోదేమో, అలా అనకూడదే. ఏంటో సపోర్ట్ ఏంటి? ఎలాంటి వాడిని ఛానల్కి పిలుస్తున్నాం మనకు తెలీదా? ఆడు ఏం మాట్లాడుతున్నాడు కానీ ఇలా మాట్లాడాడు, మా ఛానల్కి దీనికి సంబంధం లేదు, మేము ఖండిస్తున్నాం, మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి. సాంబశివరావు గారిని చూసి తెలుసుకోండి, సాంబశివరావు గారిని చూసి నేర్చుకోండి. ఎవడన్నా అలాంటి తప్పుడు మాట మాట్లాడితే అలా మాట్లాడొద్దండి అని చెప్తాడు ఆయన. అలా మాట్లాడొద్దు, మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరైనా ఒకవేళ ప్యానలిస్ట్ ఆవేశంలో మాట్లాడినా ఆయన వెంటనే కంట్రోల్ చేస్తాడు. అలా ఉండాలి తప్ప ఇప్పుడు ఇలాంటి కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తే వచ్చేస్తుందా బాధ ప్రతి ఒక్కడికి. ఇప్పుడు నా తెలుగు అడుగుతాను, కొంతమంది అడుగుతున్నారండి ఏంటి అది ఎస్ఎస్టీ కేసు పెట్టారట, ఎస్ఎస్టీ కేసు ఎలాగవుతుంది, ఎస్ఎస్టీ కేసు దుర్వినియోగం చేసేసారు. అరే నాకు తెలియక అడుగుతాను, మీకు అలా బుర్ర పని చేస్తుందా పని చేయట్లేదా? ఒక హెలికాప్టర్, నాకు కోపం ఉంది ఒక జిల్లా మీదో లేకపోతే ఒక గ్రామం మీదో, నేను 4 నాటు బాంబులు చుట్టేసి నేను వెళ్తూ ఆ 4 నాటు బాంబులు ఆ ఊర్లో ఇసిరేసినప్పుడు అక్కడ ఎస్సీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఉంటారని తెలిసి నేను బాంబు ఇసిరినప్పుడు అక్కడ ఒక 2 ఎస్సీలకి, 2 బీసీలకి, 2 ఓసీలకి దెబ్బలు తగిలాయి. ఆ ఎస్సీలు దెబ్బలు తగిలిన వాళ్ళు రాయశీడు మా మీద బాంబు ఇసిరేసాడండి. అంటే నేను ఎస్సీ కాబట్టి నా మీద పడవచ్చు, పోనీ ఆ ప్లేసులో ఈ కొమ్మినేని శ్రీనివాస్ గారిని పెడదాం, బాంబు ఇసిరేసాడు. ఇసిరినప్పుడు ఆ ఎస్సీలు ఇద్దరు వెళ్ళి అంటే పలానా కొమ్మినేని గారు మా మీద బాంబు ఇసిరేసాడండి అని కేసు పెట్టారనుకో, అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రా లఫ్ట్ నా కూడా, అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అవుతుంది. రాజధాని ప్రాంతంలోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు ఎవరో లేరా? వీడు మాట్లాడిన మాటలు అబ్బాయి మేము అక్కడ ఉన్న ఎస్సీలు అంటలేదని ఏమన్నా అన్నాడా? ఆడ కోపం వచ్చింది ఒక ఎస్సీ మహిళకి. మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న మహిళల్ని, ఆంధ్రాలో ఉన్న మహిళలందరినీ వేషలు అంటాడు యాదవ కొడుకు ఎవడో, వీడి మీద ఇమీడియట్గా కేసు పెట్టండి, మా మనోభావాలు గాయపడ్డాయని చెప్పి పెట్టారు. పెడితే అరెస్ట్ చేస్తారు కదా. భారతదేశం అంటే మహిళలు గౌరవించే దేశం కదా ఇది. మహిళకు అవమానం జరిగిందనే మహాభారత యుద్ధంలో 18 లక్షల మంది పరలోకానికి పార్సల్ అయిపోయారు కదా. మహిళకి అవమానం జరిగిందనే రామాయణంలో శ్రీరామచంద్రుడు లంకంతా ధ్వంసం చేసి 10 తలల్లో ఉన్న రావణాసురుడిని కూడా మట్టి కనిపించాడు కదా. మహిళ గౌరవానికి అంత ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ఆడు కొమ్మినేని గారు కావచ్చు, 4 కొమ్ములు ఉన్నవాడు అవ్వచ్చు, ఎవడున్నా సరే ఈడ్చికెళ్ళి బొక్కలో దోస్తారు. ఇంకా చాలా మంచోళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి గవర్నమెంట్ కానీ, లేదా అదే జగన్మోహన్ రెడ్డి గారిలాగా అయితే బీపీ వచ్చేసి మా అందరికీ ఎళ్ల మీద పడి మోకదాడి జరిగితే గుంపులో గోవిందా, ఎవడేం చేసాడో ఎవరికి తెలీదు, అలా పోద్ది. అలాంటి దాడులకి ఏ రోజు కూటమి ప్రభుత్వం ప్రోత్సహించలేదు. ఇంకా సిగ్గు తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోకుండా మళ్ళీ వచ్చి ఏదో కవరింగ్లు ఇస్తారా? ఇలా ఉంటే పరిస్థితి బుద్ధి చెప్పాల్సినోడండి ఈ పెద్ద ముత్తైదు. ఏమండి ఎక్కడుందండి ఇది వీడియో? సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి
ఒరే ఏదో తప్పు అయిపోయింది, మా వాడు ఏదో తాగేసి వచ్చాడు, లేకపోతే కొమ్మనేని శ్రీనివాసరావు ఎప్పుడో అంతే కదా అలా మాట్లాడేశాడు, మేము క్షమాపణ కోరుతున్నాం అని అంటాం అనేసి ఏమంటాడు చూడండి ఇతను. కేసి ఆంధ్రలో మహిళలపై పిచ్చి వ్యాఖ్యలు చేశారు. నిరసనలు చేసిన మహిళలను పిశాచాలు, రాక్షసులు అంటూ నోరు పారేసుకున్నారు. ఆవేదనతో నిరసనలు చేసిన రాజధాని మహిళలను సంకర తెగ అంటూ అసభ్య పదజాలంతో మాట్లాడారు. ఇక అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయవు. మీకు పాయింట్ నోట్ చేయండి మీరు. వాడు మాట్లాడిన కృష్ణరాజు అన్నవాడు కానీ లేకపోతే కొమ్మినేని గారు కానీ రాజధాని అమరావతి ప్రాంతంలో వేశ్యలు ఉన్నారు అని అనలేదు. వాళ్ళు వేశ్యలకి రాజధాని అన్నారు. అమరావతి ప్రాంతంలో వేశ్యలు ఉన్నారనే మాటే తప్పు. ఎందుకంటే అలా మాట్లాడటం అక్కడ ఉన్న మహిళలను అవమానించడం అవుద్ది. ఎందుకంటే ఆ వృత్తి చేసుకునేవాళ్ళు, నేను నిన్న చెప్పాను, దొంగతనం చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు, లేకపోతే ఇలాంటి వృత్తి చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, మంచిగా బతికేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, చదువుకునే పిల్లలు, ఇలా అన్ని గ్రూపులు అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి. అంత మాత్రాన అక్కడ పలానా వ్యక్తి ఉన్నాడు కాబట్టి, పలానా ఈ వృత్తి ఉంది కాబట్టి ఆ వృత్తితో మొత్తం అక్కడ ఉన్న ప్రజలందరినీ కట్టిపడేస్తాం అంటే కుదరదు అబ్బాయి, కుదరదు. అలాగే నిన్న అన్నప్పుడే అన్నాం మేము. కానీ ఇది మాట్లాడే మాట వేశ్యలకి రాజధాని అంటే ఇప్పుడు అమరావతి ప్రాంతం ఎవరెవరికి రాజధాని అనేది ఒకసారి మనం గ్రహిస్తే తెలంగాణ వాళ్ళకి ఏ రాజధాని కాదు, కర్ణాటక వాళ్ళకి కాదు, తమిళనాడు వాళ్ళకి కాదు. ఎవరికయ్యా మరి రాజధాని అంటే ఆంధ్ర ప్రాంత ప్రజలకే రాజధాని. ఆంధ్ర ప్రాంతంలోనూ మహిళలు అందరూ వేశ్యలు అనే అర్థంతో మాట్లాడారు వాళ్ళు. అది ఇంకా అర్థం చేసుకోక ఓన్లీ రాజధాని ప్రాంతంలోనూ మహిళలను అన్నారేమో అనుకుంటున్నారు చాలామంది. కాదండి అది. అయితే ఆ తప్పుడు మాటని సపోర్ట్ చేసుకుంటూ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చూడండి ఏం చేస్తున్నాడు. రాక్షసులు అనలేవు, ఇవంతా సంకర ఇది ఉన్నట్టు, ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అయితే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది. సంకర తెగ అంట. సంకర జాతి లేకపోతే సంకర తెగ అనే పదాలు ఎక్కడ వాడతారండి? అంటే పుట్టుకల్ని మళ్ళీ మాట్లాడడం. పుట్టుకంటే నీ తండ్రి నువ్వు పుట్టలేదు, వేరే ఎవరికో నువ్వు పుట్టావు, లేకపోతే వేరే జాతులకు పుట్టినోళ్ళు, రెండు వేరు జాతులకు పుట్టినోళ్ళు. అంటే వాళ్ళ పుట్టుకల్ని అక్కడ ఎవరైతే అక్కడ మహిళలు వచ్చి వాళ్ళు ధర్నా చేశారో మా మనోభావాలు గాయపడ్డాయని వాళ్ళందరి పుట్టుకల గురించి మాట్లాడుతున్నాడు వీడు. ఇక వీళ్ళ బతుకంతా ఇంతేనా? ఎదుటోడు నువ్వు మీ బాబుకు పుట్టలేదు, లేకపోతే నీలో ఇలా పోలికలు కనపట్లేదు, నువ్వు ఇలా సంకరజాతికి పుట్టినోడివి, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ వేశ్యలు, అక్కడ ఉన్న వ్యభిచారం. ఏంటండి బతుకేంటండి వెళ్దా? నాకు అర్థం కాదు. అలా ఏంటి కూడా అర్థం చేయాల. ఎందుకంటే ఇలా మాట్లాడేవాడికి రెస్పెక్ట్ ఏమి ఇవ్వలేమండి. అక్కడ ఉన్న మహిళలు మన అక్క చెల్లెలను పట్టుకుని సంకరజాతి వాళ్ళు అంటారేంటి? అంటే తండ్రులకు పుట్టలేదు, వాళ్ళ తండ్రులకు వాళ్ళు పుట్టలేదు, అలాంటి మాట అండి అది సంకరజాతి అంటే. ఇతను కూడా అర్థం చేయాలి. ఏం పత్తిత్యం కాదు, పైనుంచి ఏం ఊడిపడలేదు, పెద్ద రాజవంశం అంతకంటే కాదు. ఏదో మొత్తానికి ఆ ఈటీవీలోనూ ఎందులోనూ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయుపోటు పట్టాడు, అక్కడ దాకా వెళ్ళాడు. అక్కడ దాకా వెళ్ళి బ్లాక్మెయిలింగ్తోనే వెళ్తారు ఇలాంటి వాళ్ళు అందరని. కాబట్టి ఇతను కూడా అరెస్ట్ చేయాలండి ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని. అమ్మా రైట్ అండి, ఇదే పరిస్థితి. వాళ్ళు మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేయడం. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే పోలీసులు వీళ్ళిద్దరే కాదండి, ఇక వీళ్ళిద్దరూ కూడా సేమ్ మహిళలను అలా మాట్లాడిన వాళ్ళే, వంశీ కానీ బోరుగడ్డ అనిల్ కానీ. ఇక్కడ మహిళల్ని ఎవడైనా అగౌరవపరిస్తే తాట తీసేస్తున్న ఏపీ పోలీసు వారికి మాత్రం మేము హ్యాట్సాప్ తెలియజేస్తున్నామండి. ఆడియడం చూడకుండా ఆడు వెనకాల ఉన్న ఎందుకు పనికిరాని బోరుగడ్డిగాడైనా, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయినా, జర్నలిస్ట్ ముసుగులో ఉండి మహిళల్ని వ్యభిచారులుగా లేకపోతే మహిళల శీలాల మీద మాట్లాడుతున్న ఈ కొమ్మినేని గాడినో లేకపోతే కృష్ణరాజు గాడినో ఇలాంటి వాళ్ళందరినీ మక్కలు ఎరగదీసేస్తున్నారు. నిజంగా వీళ్ళు మాట్లాడిన తప్పు కాకపోతే నేను సాక్షి నుంచి క్షమాపణ ఎందుకు చెప్పారు? వీళ్ళు మాట్లాడిన తప్పు కాకపోతే ఆ కృష్ణరాజు గారు ఎందుకు పారిపోయాడు? తప్పని చెప్పిన తర్వాత, క్షమాపణ చెప్పిన తర్వాత కూడా చేపురోళ్ళ కిరణ్ విడిచిపెట్టలేదు ఈ గవర్నమెంట్. మహిళల పట్ల అంత చిత్తశుద్ధి కలిగి ఉంది ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వంలో మహిళల మీద ఒక్క మహిళనంటేనే అలా చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. అలాంటిది రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ
మీరు వ్యభిచారులు వేష్యలు అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? మిమ్మల్ని బొక్కలు వేసేయకుండా. వైసీపీలో ఎవడెవడైతే సపోర్ట్ చేస్తున్నాడో వాళ్ళకి చెప్తున్నాను, వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసేవాళ్ళని, మీ అమ్మల్ని, మీ భార్యల్ని, మీ కూతుర్ని, మీ అక్కల్ని, చెల్లెల్ని కూడా వ్యభిచారులు అన్నారండి. వేశ్యల రాజధాని అమరావతి అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ వేశ్యలు అన్నారు వీళ్ళు. ఇప్పుడు సపోర్ట్ చేసేవాడు ఎవడన్నా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారంటే దాని అర్థం వీళ్ళ మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడింది నిజమని మీరు ఒప్పుకున్నట్టు అంతే. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ లోకేష్ అన్న.